వ్రతం పేరు చెప్పుకుని బంగారాలని చీరలని అటువంటివి కొనుక్కుంటారు. ఎక్కువ ఆడవాళ్ళకి చీరల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కామన్గా అందరికీ ఉంటుంది. స్తోమతకు తగ్గట్టు బంగారం కొనుక్కున్నా సరే కొనుక్కోవచ్చండి. అది దాచిపెట్టుకునే విధానం మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుని వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి ఒక డిబ్బీ లాంటిది పెట్టుకుని దాంట్లో రోజు ఇంత అని డబ్బులు ఖర్చు తగ్గించుకుని అందులో వేసుకున్నాం అనుకోండి, మా భర్తకి బర్డెన్ పెరగదో, మనం ఇంకొక చోట అప్పు తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఈ డబ్బులు తీసుకుని చక్కగా ఒక వస్తువు రూపంలో రూపు కొనుక్కోవచ్చు. లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటారు ఎక్కువ, లేదు ఏదో చెవులకో ఇంకా ఏంటో కొనుక్కుంటారు కొంతమంది. అయితే అలాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు, ఒక చీర కొనుక్కోవచ్చు, అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా మనకు పెద్దల నుంచి వచ్చే ఆచారం పాటించాలండి. టీవీల్లో చూసో లేకపోతే ఇంకొకరు చేసారని చూసో కాదండి, మన పెద్దల నుంచి మనకి ఏ ఆచారం ఉంది. వరలక్ష్మి వ్రతం అనేటప్పటికి, అట్ల తద్ది అనేటప్పటికి కొన్ని ఆచారాలు ఉంటాయి. అంటే ఆ పెద్దల నుంచి వచ్చేవి ఉంటాయి. ఇది పెట్టాలి, ఇది పెట్టకూడదు, లేకపోతే ఇన్ని రకాలు ఉండాలి అనేసి. ఇప్పుడు మేము చేసుకునేటప్పుడు 9 రకాలు పెట్టాలి అని ఒక నియమం మా కుటుంబంలో. అలాగే మా కోడలకి అలా 9 రకాలు చేసి పెట్టాం. ఒక రూపు చీర అది కొనేసి. కొంతమంది గోదావరి జిల్లాల్లో ఏం చేస్తారంటే అండి, పెళ్ళప్పుడు కొంత బంగారం పెట్టేసి కోడలకి కొంచెం ఆపుతారు. ఆపి ఏం చేస్తారంటే అత్తగారిని తీసుకెళ్ళి పూజ చేయించుకుంటా తీసుకొచ్చినప్పుడు అత్తగారు ఏం చేస్తారంటే నల్లపూసలో లేకపోతే ఏదైనా గొలుసు రూపంలోనో లేకపోతే చేతులకు ఉంగరాలనో చెవులకనో ఏదో ఒక రూపంలో ఒక బంగారం మళ్ళీ అప్పు చెప్తారు. అది బాగా పద్ధతిగా పెడతారండి. ఎక్కువ నల్లపూసలే చేయించారు వరలక్ష్మి వ్రతానికి. కొంతమంది అయితే అట్ల తద్దికి కూడా బంగారం పెడతారు. అట్ల తద్దికి బంగారం ఎలా అంటే ఇందులోదే ఇప్పుడు 10 కాసులో 20 కాసులో పెట్టాలి అనుకున్నారనుకోండి, అందులో కొంత తగ్గించి ఈ 2 పండుగలకే పెడతారు. ఎదుగు లేకుండా ఉంటుంది, మా కోడలు నిండుగా ఉంటుంది, నలుగురు మంచిగా ఉంటుంది కదా, నలుగురిలోనూ గొప్పగా ఉంటుందనే ఉద్దేశంతో పెడతారు. అలాగే వాళ్ళు పెట్టే అనుకోండి పర్వాలేదు. మనం కొనుక్కునేటప్పుడు మన సంసారం ఎంత, మన జీతాలు ఎంత, మనకు వచ్చేది ఎంత, మన రాబడి ఎంత ఉంది దాన్ని పెట్టి మనం కొంచెం పక్కన పెట్టుకుంటా అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒక డిబ్బీ లాంటివి తయారు చేసి అందులో వేసుకున్న డబ్బులు వేస్ట్గా పోవండి. అవసరానికి ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి. ఎన్ని డబ్బులు ఉన్నా మన ఇంట్లో ఖర్చు పెట్టేసుకుంటాం కదండి. బట్టలు కొనుక్కోవాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే చీర తప్పనిసరిగా అమ్మవారికి పెట్టుకుంటారు. ప్రతి వాళ్ళు పెడతారు. ఎవరో ఆన్మ లేని వాళ్ళు మామూలుగా చేసుకుంటారు తప్ప పెట్టుకుంటారు. అలాగే పెట్టేటప్పుడు మంచి చీరే కొనుక్కోవాలనుకోండి, స్తోమతకు తగ్గట్టు 1000 రూపాయలు, 500, 4000, 3000, 10,000 మన ఇష్టం. మనకి ఎంత ఓపిక ఉందో అంత. అప్పు చేయకుండా చేసుకోవాలి తప్ప అప్పు చేసి 10 రకాల వండి అక్కడ పెట్టి మంచి మంచి కొనేసుకుని పెట్టేసిన తర్వాత అప్పోళ్ళు ఇంటి చుట్టూ తిరిగినప్పుడు అశాంతి అయిపోతుంది. ఏమంటారు చెప్పండి?